ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. 72% పాస్ పర్సంటేజ్తో మరి రిజల్ట్ అయితే రావడం జరిగింది. గత ఏడాది చూసుకున్నట్లయితే 67%తో పాస్ పర్సంటేజ్ ఉందండి. మరి ఈ సంవత్సరం 5% పెరగడం జరిగింది. మరి ఈ 10th క్లాస్ యొక్క రిజల్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే 933 స్కూల్లో 100% పాస్ పర్సంటేజ్ అయితే వచ్చిందండి. 38 స్కూల్లో 0% పాస్ పర్సంటేజ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్ యొక్క కీ పాయింట్స్. మరి చూసుకున్నట్లయితే ఎవరైతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యారో ఆ అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ వరకు మరి ఫీజు కట్టుకునే అవకాశం ఉందండి. మరి లేట్ ఫీజు 22వ తేదీ వరకు లేట్ ఫీజు 50 రూపాయలతో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఫీజు కట్టడానికి లాస్ట్ ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మరి జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. మరి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ విషయానికి వస్తే ఈ నెల 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలియజేశారండి. నా ఉద్దేశం ప్రకారం రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ అయితే మాత్రం శుద్ధ దండగండి. మీరు పెట్టిన ప్రతి పైసా కూడా వేస్ట్ అవుతుందని నా అభిప్రాయం అండి. ఇందు గురించి అంటే పేపర్ కరెక్షన్ అప్పుడే చాలా పకడ్బందీగా మంత్రి బృందం అంతా కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్ లేకుండా ఈ యొక్క ఎవాల్యుయేషన్ ప్రక్రియ అయితే జరగాలని చెప్పారు. ఎటువంటి మార్పులు చేర్పులు అయితే జరగవని ఖచ్చితంగా అయితే చెప్పగలండి. మీరు రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి ఆలోచిస్తున్నారైతే ఖచ్చితంగా చేయొద్దు అని నా అభిప్రాయం అండి. మరి దానికి బదులుగా సప్లిమెంటరీ రాసుకోవడం చాలా ఉత్తమం అండి. మరి ఇది నా సలహా మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.